ముందు వచ్చిన నోటిఫికేషన్స్‌లా కాకుండా నిన్న అంటే ఫిబ్రవరి 4 వచ్చిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌లో కొన్ని మేజర్ చేంజెస్ ఉన్నాయి. అవి ఏంటి అన్నదాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన వెంటనే 4 స్టెప్స్ చూపిస్తాయి. అవి ఏంటంటే అకౌంట్ క్రియేషన్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్, కామన్ అప్లికేషన్ ఫామ్ మరియు ఎగ్జామినేషన్స్. ఇందులో ఈ ఇయర్ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్‌కి అప్లై చేయడానికి ఉంటుంది. ఇక్కడ మీరు అకౌంట్ క్రియేషన్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్, కామన్ అప్లికేషన్ ఫామ్ ఈ 3 ప్రాసెస్ ఫిల్ చేశాక నెక్స్ట్ ఇక్కడ అప్లై ఫర్ ఎగ్జామినేషన్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒక్క ఎగ్జామ్ ఉంది. అది ఏంటంటే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026. ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూస్తే ఫిబ్రవరి 4 అని ఉంది. అంటే నిన్నటి నుంచే ఓపెన్ అయింది. మరియు అప్లికేషన్ ఎండింగ్ డేటు ఫిబ్రవరి 24 ఉంది. ఇక్కడ హిందీ మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లోనూ నోటిఫికేషన్ ఉంటుంది. మీరు ఒక్కసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ ఆ నోటిఫికేషన్ని డీటెయిల్గా చదవండి. అదైన తర్వాత ఇక్కడ అప్లై బటన్ అని ఉంటుంది. దాని మీద మీరు గనక క్లిక్ చేస్తే మీరు ఒకవేళ ఇప్పుడు కొత్తగా కాకుండా ఇంతకు ముందే యూఆర్ఎన్ మరియు కామన్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసేసి ఉంటే ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ ఫైల్డ్ అని చూపెడుతుంది. ఇలా అయిందని మీరు ఏం వర్రీ కాకండి. అక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ మరియు లేటెస్ట్ లైవ్ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయమని చెప్తుంది. అక్కడ మీరు ఇప్పుడు తీపిచ్చిన కొత్త ఫోటో మరియు ఇప్పుడు ఒక లైవ్ ఫోటోని అక్కడ అప్లోడ్ చేయండి. ఇప్పుడు వచ్చిన కొత్త చేంజ్ ఏంటంటే ఇంతకు ముందు మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు కేవలం ఒక్కసారి మీరు సైన్ చేసి దాన్నే ఫోటో తీసి స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు మీరు సిగ్నేచర్ ని ఎలా అప్లోడ్ చేయాలి అంటే మీరు ఒక్కదాని కింద ఒక్కటి టోటల్ 3 సార్లు సిగ్నేచర్ చేయాలి. ఆ 3 ఐడెంటికల్ సిగ్నేచర్స్ ని కలిపి దాన్ని స్కాన్ చేసి ఆ ఫైల్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోసారి జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు మీరు కేవలం ఒకేసారి సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేయకూడదు. ఇప్పుడు 3 ఐడెంటికల్ సిగ్నేచర్స్ ఒక్కదాని కింద ఒక్కటి చేసి ఆ 3ని ఒక్క ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయాలి. మరియు సిగ్నేచర్ సైజ్ అనేది 20 KB నుంచి 100 KB వరకు మాత్రమే ఉండాలి. అండ్ ఫైల్ ఫార్మాట్ కూడా జేపీజీ ఫామ్ లో ఉండాలి. మరియు ఆ సిగ్నేచర్ ఫైల్ అప్లోడ్ చేస్తారు కదా, ఆ ఫైల్ పేరు ఏది పడితే అది ఉంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కాన్ చేసినప్పుడు ఏదో ఒక ఫైల్ నేమ్ వస్తుంది. ఆ నేమ్ నే అప్లోడ్ చేస్తే అది తీసుకోదు. ఆ ఫైల్ ని మీరు రీనేమ్ చేయాలి. ఆ రీనేమ్ ఏమని చేయాలంటే ఇక్కడ ఉంది చూడండి, సిగ్నేచర్ ఇలానే ఉండాలి. అన్ని స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి. మీరు ఆ ఫైల్ నేమ్ ఏమైనా ఇలా కాకుండా వేరేలాగా ఉంటే అది అప్లోడ్ అవ్వదు. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా అది అప్లోడ్ అవ్వదు. ఆ ఫైల్ నేమ్ అనేది ఇలానే ఉండేలా చూసుకోండి. మరియు ఈ 3 ఐడెంటికల్ సిగ్నేచర్స్ రూల్డ్ పేపర్స్ మీద కాకుండా ఒక వైట్ పేపర్ మీద చేయాలి. మరియు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడానికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఇలానే మీ ఫోటో అప్లోడ్ చేయాలి. వేరేలా అప్లోడ్ చేస్తే అది తీసుకోదు. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఫోటో చూడండి, ఇది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫేస్ అనేది 3/4 ఆఫ్ ద ఫోటో కవర్ అవ్వలేదు. మీ ఫేస్ అనేది మీ ఫోటోలో 3/4 భాగం కవర్ కావాలి. మరియు ఇక్కడ సెకండ్ ఫోటో చూడండి, అది కూడా రిజెక్ట్ అయింది. అది కొంచెం ఫేస్ పెద్దగానే ఉంది కానీ రిజెక్ట్ అయింది. ఎందుకంటే అది కూడా సరిపోదు. ఇక్కడ కూడా మీ ఫేస్ అనేది 3/4 కంటే తక్కువ ఉంది. మరియు థర్డ్ వన్ చూడండి, ఇది ఎక్సెప్ట్ అవుతుంది. ఇందులో మీ ఫేస్ అనేది కరెక్ట్ గా 3/4 ఉంది. మీ ఫోటో ఎగ్జాక్ట్ గా ఇలానే ఉండాలి. అప్పుడే అది తీసుకుంటుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఈ 3 సార్లు ఐడెంటికల్ సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాలనేది ఒక చేంజ్. మరియు ఈ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్ లో ఇంకో పెద్ద చేంజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగే యూపీఎస్సీ సిఎస్సి 2026 ఎగ్జామినేషన్ లో మీకు ఐపీఎస్ లేదా వేరే గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీసెస్ అలాట్ అయితే ఇక్కడ వేరే గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీసెస్ అంటున్నానంటే ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ ని కన్సిడర్ చేయకండి. ఎందుకంటే మీకు ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ అలాట్ అయితే మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఉండదు. అండ్ ఇవి రెండూ కాక ఐపీఎస్ లేదా వేరే గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీసెస్ ఏవైనా మీకు అలాట్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2026 లో ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇలాంటివి ఏదైనా సర్వీసెస్ వస్తే కానీ మీ గోల్ ఏమన్నా ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అయితే మీరు ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది. 2026 తర్వాత మీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 2027 లో మీకు ఒక్క అటెంప్ట్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కాకపోతే మళ్ళీ మీరు అటెంప్ట్ చేయడానికి కుదరదు. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2026 లో ఐపీఎస్ అలాట్ అవుతుంది. అప్పుడు మీరు మీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకొని ఐఏఎస్ కి వెళ్ళడానికి ఎన్నిసార్లు అయినా ట్రై చేసేవాళ్ళు. అంటే మీకు ఇంకా అటెంప్ట్స్ ఉండి ఇంకో 2 సార్లు 3 సార్లు అలా ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎగ్జామ్స్ రాసే ఛాన్సెస్ ఉండే. కానీ ఇప్పుడు అన్ని ఛాన్సెస్ లేవు. కేవలం ఒక్క ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మీదటి నుంచి ఆల్రెడీ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడానికి కుదరదు. దీనివల్ల నార్మల్ గా అందరికీ కాంపిటీషన్ అనేది తగ్గుతుంది అనే చెప్పొచ్చు.
అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఐఏఎస్ లేదా ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ లో ఉండే వాళ్ళు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 లో అటెంప్ట్ చేయడానికి కుదరదు. ఒకవేళ వాళ్ళు 2026 ప్రిలిమ్స్ అయ్యాక ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ సర్వీసెస్ కి అలాట్ అయితే వాళ్ళు మళ్ళీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 మెయిన్స్ రాయడానికి కుదరదు. మరియు ఆల్రెడీ ఇంతకు ముందే ఐపీఎస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు వచ్చే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 లో అపియర్ కావచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ ఐపీఎస్ఏ చూస్ చేసుకోవడానికి కుదరదు. ఇలా బేసిక్ గా క్యాడర్ చేంజ్ చేసుకోవడానికి చేస్తారు, కానీ ఇప్పటి నుంచి అలా కుదరదు. మరియు మీరు ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 రాసి తర్వాత 2027లో మీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకో అటెంప్ట్ యూజ్ చేసుకున్నారు అంటే తర్వాత వచ్చే 2028 ఎగ్జామినేషన్లో మీరు అపియర్ అవ్వడానికి కుదరదు. ఇంతకు ముందు ఇలా ఎన్నిసార్లైనా అపియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండేది, కానీ ఇప్పటి నుంచి ఇలా కుదరదు. ఒక్కసారి మాత్రమే అపియర్ అవ్వడానికి కుదరతుంది. ఒకవేళ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 లేదా అంతకంటే ముందు ఇయర్స్ లో ఎగ్జామ్ రాసి సర్వీస్ అలాట్ అయింటే వాళ్లకు కేవలం ఒక్క ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 లో అపియర్ కావచ్చు, లేదా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2027 లో అపియర్ కావచ్చు. ఆ తర్వాత అపియర్ అవ్వడానికి కుదరదు. ఇది ఒక మంచి చేంజ్ అని చాలా మంది అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం కూడా కింద కమెంట్స్ లో రాయండి. మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరెవరు అప్లై చేస్తున్నారో పాత వీడియోస్లో, అంటే నోటిఫికేషన్ రాకముందు చేసిన వీడియోస్లో, నేను చేసిన వీడియోస్లో మరియు వేరే అందరూ చేసిన వీడియోస్లోనూ సర్టిఫికేట్ ఇష్యూ డేటు 1 ఏప్రిల్ 2025 ఈ డేటు సేమ్ ఉంది. ముందు కూడా ఇలానే ఉండేది, ఇప్పుడు కూడా ఇలానే ఉంది. కానీ సర్టిఫికేట్ ఏ డేట్ కంటే ముందే ఉండాలి అంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అంటే 24th ఫిబ్రవరి లోపల తీసుకొని ఉండేదే ఉండాలి. ఇంతకు ముందు వీడియోస్ లో ఇంకా త్వరగా తీసుకోవాలి అని ఉండేది. ఇప్పుడు లేట్ అయింది కాబట్టి ఈ సర్టిఫికేట్ కూడా ఫిబ్రవరి 24th వరకు తీసుకున్న సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ అవుతాయి. అండ్ అప్లై చేయడానికి ఈ వెబ్సైట్ లోనే మీరు అప్లై చేయాలి, ఇంకో వెబ్సైట్ లో అప్లై చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది upsconline.nic.in అని ఉంది. ఈ వెబ్సైట్ లోనే మీరు అప్లై చేయాలి. అండ్ ఇక్కడ ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి అని లిస్ట్ ఉంది. ఇందులో మీకు దగ్గరైన సెంటర్ ని చూస్ చేసుకుని పెట్టుకోండి. మరియు ఎగ్జామినేషన్ ను ఈ ఇయర్ 24th మేలోనే ఉంది. నోటిఫికేషన్ లేట్ వచ్చిందని ఎగ్జామ్ డేట్ ఏమీ చేంజ్ కాలేదు, ఎగ్జామినేషన్ డేట్ అదే ఉంది. మరియు మీకేమైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏవైనా డిఫికల్టీస్ ఎదురైతే ఇక్కడ మీకు హెల్ప్ డెస్క్ కూడా అవైలబుల్ ఉంది. ఇందులో మీరు ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ కూడా చేయొచ్చు. మీరు హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయడానికి వాళ్ళు మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు మాత్రమే అవైలబుల్ ఉంటారు. మీరు midnight 12 o'clock లో కాల్ చేస్తే కుదరదు. అండ్ ఇక్కడ చూడండి, యూపీఎస్సీ ఒక్క విషయాన్ని ఆల్రెడీ క్లియర్ గా చెప్తోంది. అది ఏంటంటే ఐడి డాక్యుమెంట్ గా మీ ఆధార్ కార్డ్ ని యూజ్ చేయమని స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తోంది. ఆధార్ కార్డ్ కాకుండా వేరే అప్లికబుల్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు, కానీ ఆధార్ కార్డ్ ని అప్లోడ్ చేస్తే మీ ప్రాసెస్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది. అండ్ మీరు ఎంత త్వరగా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేస్తారో మీ ప్రిఫర్డ్ సెంటర్ దొరికే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ అని. మీరు ఎంత లేట్ గా అప్లై చేస్తారో మీ ప్రిఫర్డ్ చాయిస్ సెంటర్ దొరికేది అంత కష్టంగా మారుతుంది. అలా అని తొందరపడి అప్లికేషన్స్ లో మిస్టేక్ చేయకండి. ఏ డీటెయిల్స్ అయినా ఫిల్ చేసేకి ముందు క్లియర్ గా 1 లేదా 2 సార్లు ఆలోచించి కేర్ఫుల్ గా అప్లికేషన్ ని ఫిల్ చేయండి. మేజర్ చేంజెస్ అంటే ఇవే, ఆప్షనల్ లేకపోవడం కానీ ఇలాంటివి ఏ చేంజెస్ కాలేదు. ముందు ఎలా ఉండేదో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా అలానే ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్టడీ పార్ట్నర్ కు ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఎగ్జామ్ గురించి ఏ కొత్త అప్డేట్స్ వచ్చినా వెంటనే ఈ ఛానల్లో ఆ అప్డేట్ గురించి వీడియో అనేది వస్తుంది. ఆ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. I hope you found this video informative. Thanks for watching and see you in the next one.